హలో ఫ్రెండ్స్, నేను మీ రహమత్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. మీలో చాలామంది చాలా రోజుల నుంచి నన్ను చాలా ప్రశ్నలు అడిగేటటువంటి ఒక ప్రయత్నం అన్నది చేస్తున్నారు. కొంతమంది కమెంట్లు చేస్తున్నారు, కొంతమంది మెసేజ్లు చేస్తున్నారు, మరికొంతమంది అయితే ఏకంగా వాట్సాప్ కాల్సే చేస్తున్నారు. ఈరోజు మనసులో మాట అనే ఈ ప్రోగ్రాం ద్వారా మీరు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పేటటువంటి ఒక ప్రయత్నం అనేది నేను చేస్తాను. ఇక ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ముందు మనసులో మాట అన్నటువంటి ఈ ప్రోగ్రాంని కంటిన్యూ చేయడానికి నేను ప్రయత్నం అనేది చేస్తాను. అంటే రోజు మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే ప్రయత్నం అనేది చేస్తాను. మరి రోజు ప్రశ్నలు ఎలా అడగాలి, ఎలా నేను సమాధానం చెప్తాను అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా నేను చెప్తాను. అంతకుముందు మీరు అడిగినటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకి సమాధానం. మొదటి ప్రశ్న, మీరు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? మీరు వైసీపీకి ఎందుకు దూరం అయ్యారు? మీరు ఎందుకు ప్లేటు ఫిరాయించారు? మీరు వైసీపీకి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? యాక్చువల్గా అడిగే విధానం అన్నది డిఫరెంట్గా ఉన్న ఈ అడిగినటువంటి ప్రశ్న ఒకటే, ఏంటంటే వైసీపీకి నేను ఎందుకు దూరం అయ్యాను అని చెప్పేసి చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, అబద్ధం కరిగిపోయి నిజం అన్నది నా కంటికి కనిపించింది. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు డైరెక్ట్గా ఎలాంటి సంబంధం అంటూ లేదు. నేను పార్టీలో మెంబర్ని కాను, నేను పార్టీ నాయకుడిని అయితే అంతకన్నా కాను. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని రోజులు ఎందుకు అనుకూలంగా మాట్లాడాను అంటే, సిద్ధాంతపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను అనుకూలంగా మాట్లాడడం జరిగింది, తెలుగుదేశం పార్టీకి విరుద్ధంగా మాట్లాడడం జరిగింది. కానీ నేను ఇందాక చెప్పినట్లు అబద్ధం కరిగిపోయి ఆ సిద్ధాంతాలు ఒక అబద్ధం అని చెప్పేసి ఆ నిజం అన్నది నాకు తెలిసింది. కేవలం ప్రజలకి చూపించడానికి ఈ సిద్ధాంతాలు ఒక నాటకంలాగా వైసీపీ ఆడుతుంది. కానీ నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావాల్సింది కేవలము పదవి, డబ్బు. ఇదే కావాలి. ప్రజలు వీళ్ళకి పట్టరు అన్నటువంటి నిజం ఏ రోజైతే నాకు అర్థమైందో ఆ రోజే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కొంత దూరం అన్నది నేను జరిగింది, దూరంగా వచ్చేయడం జరిగింది. ఇందుకే ఇదొక్కటే కారణం. నేను చెప్పాను కదా, సిద్ధాంతపరంగా నేను ఎప్పుడు కూడా ప్రజలకి ఎంతో కొంత పనికి రావాలి అన్నటువంటి ఒక ఆశతో, కోరికతోనే ఈ జర్నలిజంలోకి రావడం జరిగింది. లేకపోతే నేను మంచి బిజినెస్ మ్యాన్ని, ఇంతకుముందు బిజినెస్ చేసుకుంటూనే బతికాను, ఆ బిజినెస్లో లక్షలు కోట్లు సంపాదించుకునేవాడినేమో. కానీ నేను ప్రజలకి పనికి రావాలి, ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలి అన్న ఉద్దేశంతో జర్నలిజంలోకి వచ్చాను. ఆ మంచి ఉద్దేశం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనుమరుగైపోయింది. ఇది తెలుసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది, కొన్ని సంవత్సరాలు పట్టినాయి. కానీ అల్టిమేట్గా నిజం అన్నది ఈరోజు నా ముందుకు వచ్చింది. నిజం తెలిసిన తర్వాత నేనైతే ఉండను. అది ఏ పార్టీ అయినా, ముందున్న వ్యక్తి ఎవడైనా సరే, ముందున్న వ్యక్తి తప్పుడు వ్యక్తి అని తెలిసిన తర్వాత నేను పక్కకి జరుగుతాను. అదే ఇక్కడ జరిగింది. అందుకే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యాను. అందుకే అంటే కొంతమంది అడిగిన భాషలో అందుకే నేను యూటర్న్ తీసుకున్నాను, అందుకే నేను ప్లేటు ఫిరాయించాను, అందుకే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఇది మొదటి ప్రశ్నకి సమాధానం. ఇక రెండో ప్రశ్న, ఇక వైఎస్ఆర్సీపీతో బంధం తెగిపోయినట్లేనా అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఒక మన సబ్స్క్రైబర్ అడిగారు. నిజంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే బంధం అనేటటువంటి ఒక మాట మాట్లాడాడు. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బంధం అనేది తెగిపోయిందండి. అందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు ఉన్నారండి, వాళ్ళతో మేబీ బంధం అన్నది ఎప్పటికీ తెగిపోదు. ఆ బంధం తెగిపోవాలంటే మేబీ చావు ఒకటే మార్గం అన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఒకరిద్దరు అన్నారు, ఏం పేర్లు చెప్పలేదు అని మళ్ళీ కామెంట్లు చేస్తారు. ఉదాహరణకి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారితో ఎందుకో తెలియదు, వెంకటరెడ్డి గారు 2025కు ముందు, అంటే 25 స్టార్టింగ్లో అనుకుంటా మేమిద్దరం మాట్లాడుకున్నది. అప్పటి నుంచే నాకు ఆయన డైరెక్ట్గా పరిచయం. అంతకుముందు ఆయన వీడియోలో చూశాను నేను. ఎందుకో తెలియదు కానీ ఒక స్ట్రాంగ్ బంధం అన్నది. ఈ బంధానికి మీరు ఏదన్నా పేరు ఇచ్చుకోవచ్చు. స్నేహితులు అనొచ్చు, సోదరులు అనొచ్చు, గురు శిష్యులు అనొచ్చు, ఏమైనా అనొచ్చు. కానీ ఈ బంధం అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంది. నా తరఫు నుంచి అయితే ఉంది. వెంకటరెడ్డి గారి తరఫున ఏంటి అన్నది నేను ఎప్పుడు ఆయన అడగలేదు, ఎప్పుడు ఆయన చెప్పుకోలేదు. కానీ నేనైతే ప్రతి ప్లాట్ఫామ్లో చెప్పుకున్నాను, వెంకటరెడ్డి అనే వ్యక్తితో ఈ బంధం అనేది కొనసాగుతుంది.
నేను ఎక్కడున్నా కొనసాగుతుంది, నేను లేని రోజున కూడా కొనసాగుతుంది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో 100% బంధం అనేది తెగిపోయింది. ఆ బంధం మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుందా అవ్వదా అన్నది అది మేబీ అది కాలానికి వదిలేయాలి, మనం ఈరోజు ఏం చెప్పలేము. నెక్స్ట్, ఇది రెండో ప్రశ్నకి సమాధానం. మూడో ప్రశ్న, వైసీపీతో డబ్బుల విషయంలో ఏదో తేడా వచ్చింది, అందుకే పాషా వైసీపీని వదిలేశాడు అని చెప్పేసి ఒక వ్యక్తి ఒక కమెంట్ అనేది చేశారు. సో చాలా ఇంట్రెస్టింగ్, చాలా మంచి విషయం ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డబ్బుల విషయంలో అని చెప్పేసి నేను సింపుల్గా ఒకటే విషయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఖర్చు ఇలా చేయదండి. ఎవరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టదు. చిల్లిగవ్వ అంటాం కదా మనం, యాక్చువల్గా చిల్లిగవ్వ అంటే మీనింగ్ చాలామందికి తెలియదు. ఆ చిల్లిగవ్వ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టదు, ఒకటి. రెండోది, నేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టా. సంవత్సరాల తరబడి నేను పార్టీ కోసం కష్టపడ్డాను, నా చెమట వచ్చాను. అలా అని చెప్పేసి నేను కష్టపడ్డాను, నాకు ఇది కావాలి అది కావాలి అని నేను ఈరోజు ఏం అడగను. నాకు ఎంత ఇచ్చినా వైసీపీ తక్కువనే. అలా అని నేను వాళ్ళు ఇచ్చింది లేదు, నేను తీసుకున్నది లేదు, ఇంకా వాళ్ళు అడిగినా అడుగుతారేమో అని చెప్పేసి నేను భయపడేవాడిని. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను చాలా కష్టపడ్డా, నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్న పార్టీ కోసం. నేను ఇందాక చెప్పినట్టు లక్షలు కోట్లలో ఖర్చు పెట్టుకున్న ఆ డబ్బు పక్కన పెట్టుకుంటే నేను పడ్డటువంటి కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం అన్నది వెలకట్టలేనిది. సో ఎవరైతే ఈ ప్రశ్న అడిగారో, వైసీపీతో డబ్బుల విషయంలో ఏదో తేడా వచ్చింది అన్నారో, ఆ ఆస్కారమే లేదు. మీరు ఏదో సినిమాలో ఉంటాయి కదా సీన్లు, అలాగే ఆలోచించుకుంటున్నారు. అంత సీను లేదు, నాకు కూడా లేదు, వైసీపీకి కూడా అంత సీన్ లేదు. ఇది మూడో ప్రశ్న. ఇక నాలుగో ప్రశ్నకి సమాధానం, టీడీపీకి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక వ్యక్తి అడగడం జరిగింది. చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా చూసుకుంటే టీడీపీకి అనుకూలత అన్నది నా మనసులో పెరగడం వలనేనేమో వైసీపీ చేసే తప్పులు అన్నవి నాకు తెలిసొచ్చాయి. వైసీపీ తప్పులు తెలిసి రావడానికి టీడీపీ ఇండైరెక్ట్గా కారణమైంది. ఎలాగో మీకు చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నాకు తెలుసు చాలామంది చాలా విషయాల్లో నేను చెప్పిన ఒక మాటకు ఇంకా దేనికో కమెంట్లు చేస్తారు కింద. అంటే వాళ్ళు తప్పును పట్టాలి అనుకుంటున్నారు కాబట్టి లేని తప్పును కూడా సృష్టిస్తారు. కానీ టీడీపీకి ఎందుకు అనుకూలంగా మాట్లాడుతున్నాను, ఎందుకు టీడీపీ అన్నది ఇప్పుడు నచ్చుతున్నది అంటే, తెలుగుదేశం పార్టీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి, అప్పుడు నేను నమ్మినటువంటి ఆ సిద్ధాంతాలని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా పాటిస్తున్నది. అందుకే కొంత నేను టీడీపీ వైపుకి టిల్ట్ అయ్యాను. టీడీపీ అన్నది నాకు నచ్చుతుంది ఈరోజు. సింపుల్గా చెప్పాలంటే, ఆ రోజు తప్పు చేసిన వైసీపీకి మద్దతు ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినందుకు గర్విస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే, వాళ్ళు ప్రజలకి దూరం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అందుబాటులో లేకుండా పోయిండు. నిజంగా నవ్వు తెప్పించే విషయం. చాలామంది ఈ విషయం మీద మాట్లాడరు, కానీ అందుబాటులో లేకుండా పోయిండు. 5 సంవత్సరాలు ప్రజలకు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా కనిపించలేదు. ఆయన చూడాలి అంటే అవే పాత వీడియోలు వేసి 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 ఆ సాక్షిలో వేసేవాళ్ళు, అంతే. కానీ ఆయన ఎక్కడ కూడా ప్రజలకు కనిపించలేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పొద్దున లేస్తే సాయంత్రం దాకా ప్రజలతోనే ఉంటున్నారు, ప్రజల మధ్యలో బతుకుతున్నారు. సో ఒకవైపు మంచి పనులు, మరొక వైపు వీళ్ళు ఇచ్చిన హామీలు, మరొక వైపు రాష్ట్రానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఇవి చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నాడు. రాష్ట్ర భవిష్యత్తుని ఒక ఆర్కిటెక్ట్ లాగా కూర్చొని ఒక్కొక్క విషయాన్ని తన చేతులతో డిజైన్ చేస్తున్నాడు. నిజంగా ఇది నాకు నచ్చింది. పోలవరం మీకు తెలుసు, మన తాతల ముత్తాతల కళ. ఆ పోలవరం ఈరోజు పూర్తవుతుంది అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అది ఎవరున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేయేమో ఈ నీళ్లు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి గర్వంగా ఉంది ఈరోజు. నెక్స్ట్ అమరావతి. రాష్ట్రానికి 12 సంవత్సరాలు రాజధాని లేకుండా మనం బతికినాము అంటే ఇంతకన్నా ఇక నేను చెప్తే బాగుండదు. ఈరోజు రాజధాని అన్నది ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఒక గెజెట్ అన్నది మనకి ఈరోజు కనిపిస్తుంది. ఆ గెజెట్ మీద కూడా నవ్వేటటువంటి వెధవలు ఉన్నారు. ఆ వెధవలు ఆ గెజెట్ని ఒక ఫోటో ఫ్రేమ్గా కట్టించుకొని ఇండ్లలో పెట్టుకుంటే బాగుంటుంది. అమరావతి, పోలవరము, అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంత బాగుంది అంటే ఇంకా నడుస్తూనే ఉంది. ఈ వర్క్ అనేది ఇంకో సంవత్సరంన్నర ఇంకా పడుతుంది. రోడ్లు వేస్తూనే ఉన్నారు, ఎందుకంటే మొత్తం కొట్టుకపోయినాయి రోడ్లు. 5 సంవత్సరాలు అటు మళ్ళీ చూడలేదు వీళ్ళు.
అందుకే రోడ్లు కొట్టుకుపోయినాయి. కాబట్టి అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా పనిచేస్తున్నారు. మరొక వైపు రాష్ట్రానికి కంపెనీలను తీసుకొస్తున్నారు, పెట్టుబడులను తీసుకొస్తున్నారు. ఇదే కారణం నేను తెలుగుదేశం వైపు కొంత నాకు తెలుగుదేశం పార్టీ ఈరోజు నచ్చుతుంది. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పులు నాకు కనిపిస్తున్నాయి అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి, లోకేష్ గారు చేస్తున్నటువంటి, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మంచి పనుల వల్లనే ఈరోజు వైసీపీ తప్పులు నాకు కనిపిస్తున్నాయి. అందుకే నేను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాను. ఇది 4వ ప్రశ్న. ఇక 5వ ప్రశ్న, తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయిండు పాషా గారు అని చెప్పేసి అంటే మంచి ప్రశ్న అడిగారు. నేను ఒక విషయం చెప్తానండి, ఇది చాలామందికి తెలుసు, వైసీపీలో కూడా చాలామందికి తెలుసు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంవత్సరాల తరబడి ట్రావెల్ చేశాను అని నమ్మే వ్యక్తులకు కూడా తెలుసు. నేను వైసీపీతో ఎన్ని రోజులు కలిసి పనిచేసిన అని చెప్పే వాళ్ళకి ఒక విషయం చెప్పనా, నా జీవితంలో ఎప్పుడు నేను సజ్జల గారిని కలిసింది లేదు. ఆయన పేరేంది, ఆఫీస్ చూసుకుంటాడు ఆయన, శ్రీహరి గారు, పూడి శ్రీహరి గారు. ఆయన మొహం చూసింది దూరంగా కూడా చూడలే సజ్జల గారిని, దూరంగా కూడా పూడి శ్రీహరి గారిని చూడలే, దూరంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడలే. నా లైఫ్లో జగన్మోహన్ రెడ్డి గారిని లైవ్లో ఎప్పుడు చూడలే నేను. ఆ పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పనిచేసిన నేను. ఇది వైసీపీతో తెలుగుదేశం పార్టీకి అమ్ముడిపోయాను అంటున్నారు కదా. నాకు తెలుగుదేశం పార్టీలో తెలిసిన వ్యక్తి ఒక్కడు లేడండి, ఒక్కడు. ఒక కార్పొరేటరు, ఒక సర్పంచ్ కూడా లేడు నాకు తెలుగుదేశం పార్టీలో తెలిసిన వ్యక్తి. తెలుసా మీకు? నా ఫోన్లో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాంటాక్ట్ నెంబర్ కూడా లేదు. కరెక్ట్ చెప్తున్నా, సారీ, ఒక వ్యక్తిది ఉంది. ఒక కూల్కిపొడి గారు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు మీకు తెలుగుదేశం పార్టీలో. ఆయన నెంబర్ మాత్రమే ఉంది నా దగ్గర. ఆయన నెంబర్ కూడా ఎట్లుందంటే, నేను ఒకసారి ఆయన మీద ఒక వీడియో చేస్తే పాపం ఆ వీడియో చూసి, అంటే ఆ వీడియోలో పాపం ఆయనని బాగానే నేను వేసుకున్నా. సింపుల్గా చెప్పాలని, అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఆయన గురించి బాగా నెగిటివ్గా మాట్లాడినా. అది చూసి ఆయన నా నెంబర్ తీసుకొని ఎక్కడి నుంచో నాకు ఫోన్ చేశాడు. సో అప్పుడు ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పాడు, ఎందుకు ఆయన ఇట్లా చేశాడు ఏంటి అన్నది మొత్తం వివరించాడు. చాలా మర్యాదగా మాట్లాడాడు ఆయన. అంటే చదువుకున్న వ్యక్తి ఎట్లుంటాడు అన్నది ఆ రోజు నాకు, అంటే ఆ మర్యాదను చూసి నేను అడిగానని, సార్ ఇది మీ పర్సనల్ నెంబర్ అయినా నేను సేవ్ చేసుకోవచ్చా అంటే, అవును పాషా గారు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన నాతో మాట్లాడారు. చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ రోజు తర్వాత ఇక మళ్ళీ నేను ఆయనతో మాట్లాడింది లేదు. నాకు గుర్తుండి ఎప్పుడు మాట్లాడలేదు. అప్పుడప్పుడు ఆ మధ్యలో అప్పుడే కొన్ని ఆయన మెసేజ్లు పెట్టేవారు. మెసేజ్లు అంటే ఈ యూట్యూబ్లో ఫార్వర్డ్ లింకులు వస్తాయి కదా, అవి పంపించేవారు. అవి కూడా 4-5 సార్లు పంపించారు అంతే. దాని తర్వాత ఆయన నన్ను మర్చిపోయాను, నేను ఆయన్ని మర్చిపోయాను. ఆయన ఒక్కడి నెంబర్ నా దగ్గర ఉంది కానీ వేరే ఎవరి నెంబర్ కూడా టీడీపీకి సంబంధించి నా దగ్గర లేదు. మరి నేను టీడీపీకి అమ్ముడుపోయాను అంటున్నారు. నిజంగా ఇది ఘోరం అండి. నిజంగా నేను టీడీపీకి అమ్ముడిపోయానంటే మరి వైసీపీ వాళ్ళు నాకు ఇన్ని రోజులు ఎన్ని డబ్బులు ఇచ్చారన్నది ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే బాగుంటుంది. వాళ్ళు ఇచ్చారు అంటే వీళ్ళు ఇచ్చారు అని నమ్మండి, వాళ్ళు ఇవ్వలేదు అంటే వీళ్ళు కూడా ఇవ్వలేదని నమ్మండి. ఏముంది ఇక, అంతే కదా రాజకీయం అంటే ఎవరి తరఫున మాట్లాడితే వాడికి అమ్ముడుపోయాడు అని చెప్పేసి ఒక ముద్ర వేసేసి ఆ వ్యక్తి మీద బురద జల్లేయాలి. ఇది 5వ ప్రశ్న. 6వ ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఎందుకు కంచుకంఠం ఆపేశారు? సరే, కంచుకంఠం అని మనం ఒక ప్రోగ్రామ్ చేసేవాళ్ళం, లైవ్ ప్రోగ్రామ్. ఈ కంచుకంఠం ఈ చివరి 6వ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ముందు నేను మనసులో మాట అనేటటువంటి ఈ ప్రోగ్రాం గురించి చెప్పాలి. కింద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది. ఇది మన పాత ఫోన్ నెంబరే. మీలో చాలామంది దగ్గర ఈ నెంబర్ ఉండుంటుంది. ఈ నెంబర్ గురించి 3 విషయాలు చెప్పాలి. మొదటిది, ఈ నెంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేయకండి, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎందుకంటే ఈ నెంబర్ అనేది ఎప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంటుంది. రెండో విషయం, ఈ నెంబర్కి వాట్సాప్ కాలింగ్ అనేది చేయకండి. ఎందుకంటే డిఎన్డీలో ఉంది. మీరు ఫోన్ చేసినా కూడా ఆ ఫోను మాకు కనిపించదు, వినిపించదు. మూడో విషయం, ఈ ఫోన్ నెంబర్కి సంబంధించి చాలా ముఖ్యమైన విషయం, ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మేము ఆ మెసేజ్ అనేది చూస్తాం. ఇక ఏం మెసేజ్ చేయాలి? ఈ ఫోన్ నెంబర్కి మనసులో మాట అనే మన ప్రోగ్రాంకి సంబంధం ఏముంది అంటే చెప్తాను. మీరు నన్ను ఏదైనా ప్రశ్న అడగాలి అనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ ప్రశ్నని. లేదు, నేను ఏదైనా టాపిక్ గురించి మనసులో మాటలో నేను మాట్లాడాలి అనుకుంటే ఆ టాపిక్ని మీరు మెసేజ్ చేయండి. మెసేజ్తో పాటు మీ పేరును కూడా నేను ఈ ప్రోగ్రాంలో తీసుకోవచ్చు. మీ పేరేంటో చెప్పొచ్చు. ఫలానా విజయ్ గారు ఫలానా విజయవాడ నుంచి నాకు ఫోన్ చేసి ఈ ప్రశ్న అడిగారు అని చెప్పొచ్చు. అంటే పక్కన ఆ ప్రశ్న పక్కన మీ పేరు, మీ ప్రాంతం పేరు రాసి పంపించండి. లేదు నా పేరు సీక్రెట్గా ఉండాలి అనుకుంటే మీ పేరు రాయొద్దు, నేను మీ పేరు చెప్పను.
కానీ మీరు అడిగినటువంటి ప్రశ్నకి మన ఈ ప్రోగ్రాంలో సమాధానం చెప్తా. లేదంటే ఏదైనా టాపిక్ మీద మీరు నన్ను మాట్లాడమంటే మీరు ఆ టాపిక్ని రాయండి. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు చాలా టాపిక్లు నడుస్తున్నాయి. అమరావతి మీద ఏదైనా ప్రశ్న, లేదా నేను మాట్లాడాలనుకుంటే, లేదా శ్రీదేవి అప్పలరాజు గారి కేసు గురించి మాట్లాడండి సార్, ఇట్లాంటి విషయాలు మీరు నాకు వాట్సాప్ చేస్తే తప్పకుండా నేను మన ఈ ప్రోగ్రాంలో, మనసులో మాట ప్రోగ్రాంలో నేను తప్పకుండా ఆ టాపిక్ గురించి మాట్లాడతాను. ఈ రోజు నుంచే మీరు మన ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ ప్రశ్నల్ని చేయండి వాట్సాప్. నేను ఏదైనా టాపిక్ మీద మాట్లాడాలన్నా వాట్సాప్ చేయండి. తప్పకుండా నేను మనసులో మాట అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. మంచి ప్రోగ్రామ్. ఇక చివరి ప్రశ్నకు వద్దాం. ఎందుకు మీరు కంచుకంఠం ఆపేశారు? మనము రోజు ఒక లైవ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళమండి, మీకు గుర్తుంటే కంచుకంఠం అని చెప్పేసి. ఈ కంచుకంఠం ప్రోగ్రాంలో నేను డైరెక్ట్గా ఫోన్లో లైవ్లో మీతో మాట్లాడేవాడిని. అంటే ఫోన్ నెంబర్ ఆన్ చేసేవాడిని, మీరు నాకు ఫోన్ చేసేవాళ్ళు, మనం మాట్లాడుకునేవాళ్ళం. ఎందుకు నేను ఆపవలసి వచ్చింది ఈ ప్రోగ్రాం అంటే, దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరగబోయింది. కానీ ఆ విషయం ముందే తెలిసి నేను ఆపవలసి వచ్చింది. కొంతమంది అంటే పనికి మాలిన వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళని మనం ఏం చెప్పలేం, పార్టీల పేర్లు చెప్పుకొని బతారు. వాళ్ళకి పార్టీకి మన సంబంధం ఉండదు. ఆ పనికి మాలిన వ్యక్తులు ఏం చేశారు అంటే, మన ప్రోగ్రామ్కి ఒక బ్యాడ్ నేమ్ తీసుకురావాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. లైవ్లో ఏముంటుంది అంటే, లైవ్ అన్నది మన కంట్రోల్లో ఉండదు. ఉదాహరణకి లైవ్లో ఓన్లీ నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను కంట్రోల్ చేసుకుంటాను. ఏ పాయింట్లు మాట్లాడాలి అన్నది నేను రాసుకొని పేపర్లో పెట్టుకుంటాను. లేదంటే అట్లీస్ట్ మొబైల్ ఫోన్లో అయినా పెట్టుకుంటాను. మనం కంట్రోల్లో మాట్లాడుకోవచ్చు. లేదు, లైవ్లో నేను ఎవరన్నా గెస్ట్ని పిలిస్తే ఆ గెస్ట్కి చెప్తాం, సార్ ఈ టాపిక్ మీదనే మాట్లాడండి, నేను అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి, ఎవరిని మీరు తిట్టొద్దు, ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ మీరు వాడొద్దు అని ముందుగానే చెప్తాం మనం. కానీ లైవ్ కాల్లో ఏం జరుగుతుంది అంటే, ముందున్న వ్యక్తి ఎవరో మనకు తెలియదు ఒకటి, రెండవది ఏం మాట్లాడతాడో మనకు తెలియదు, మూడవది ఎవరిని ఏం తిడతాడో తెలియదు. అయితే మన కంచుకంఠం ప్రోగ్రాంకి సంబంధించి ఒక కుట్ర జరగబోయింది. ఏంటి ఆ కుట్ర అంటే, మన ప్రోగ్రాం అనేది బాగా నడుస్తుంది అని గ్రహించినటువంటి కొంతమంది వెధవలు, అంటే నాకు తిట్లు రావు, కొంతమంది సన్నాసులు, పాడు లేనటువంటి వెధవలు, వాళ్ళకి పార్టీతో సంబంధం ఉండదు, మీదేసుకుంటారు. ఆ ఫలానా పార్టీలో వాడు తెలిసి అంటే ఉంటుంది కదా కొంతమంది. వాళ్ళు ఏం చేశారు అంటే, కుట్ర ఏం చేశారు, ఈ పాషాకి ఫోన్ చేద్దాము, ఫోన్ చేసి ఫలానా వ్యక్తిని నోటికి వచ్చినట్టు తిడదాము, పాషా ప్రోగ్రామ్ మీద ఒక కేసు అవుతుంది, కేసు అయ్యి ప్రోగ్రామ్ కాదు మొత్తం ఛానలే మొత్తము అదైపోద్ది అని చెప్పేసి ఒక చిన్న కుట్ర చేశారు. అండ్ నాకు కూడా అర్థమైంది, లైవ్లో మనం ఎవరిని కూడా కంట్రోల్ చేయడం అనేది అది అసాధ్యం. కాబట్టి నేను కూడా ఈ కంచుకంఠం అనే ప్రోగ్రామ్ని ఆపడం జరిగింది. కానీ నేను ప్రజలతో మాట్లాడడం నాకు ఎంత ఇష్టం అంటే, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నాయకులతో మాట్లాడడం నాకు అంత ఇష్టం లేకపోయినా ప్రజలతో మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి అట్లీస్ట్ మీ ప్రశ్నలకి, లేదంటే మీరు అడిగేటటువంటి టాపిక్స్కి నేను సమాధానం చెప్పాలి, ఎలాగ చెప్పాలి, ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనలో నుంచే మనసులో మాట అనేటటువంటి ఈ ప్రోగ్రాం ఒకటి నా మనసులోకి వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాము. తప్పకుండా కింద కనిపించేటటువంటి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ప్రశ్నని, లేదంటే మీరు ఏ టాపిక్ నా నుంచి వినాలనుకుంటున్నారు ఆ టాపిక్ని వాట్సాప్ చేయండి. ఇందాక నేను చెప్పినట్లు మీ పేరు ఒకవేళ నేను వాడుకోవచ్చు, మీ పేరు చెప్పొచ్చు అనుకుంటే పక్కన మీ పేరు రాసి మీ ప్రాంతం పేరు కూడా తప్పకుండా రాయండి. అందువల్ల ఏమవుతుందంటే, ఈ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు అన్నటువంటి విషయం నేను ప్రేక్షకులకు కూడా చెప్పగలను. సరే, ఏమీ ఎడిట్లు జనరల్గా నా వీడియోలలో ఉండవు. నేను ఒకసారి వీడియో మొదలు పెడితే అంతం వరకు కూడా ఎలాంటి ఎడిట్లు ఉండవు జనరల్గా నా వీడియోలో, 99% ఉండవు. ఇక మన మనసులో మాటలో అయితే అస్సలు ఉండవు, ఎందుకంటే నేను నా మనసులో మాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి అసలు ఉండవు. సరే, మళ్ళీ మన నెక్స్ట్ ప్రోగ్రాంలో మనం కలుద్దాము. ఈ ప్రశ్నలు మిమ్మల్ని సాటిస్ఫై చేసినాయి అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఈ ప్రశ్నలకు కూడా తెలుసు, కొంతమంది కమెంట్లు చేస్తారు నెగిటివ్గా. మీరు చేసినా చేయకపోయినా ఏం చేసినా కూడా మీరంటే నాకు గౌరవం, ప్రేమ. కాబట్టి సరే, ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియోని ఒక లైక్ చేసి, మన ఈ ప్రోగ్రాం గురించి నలుగురికి తెలియదు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి వాట్సాప్ ద్వారా మన ఈ వీడియో యొక్క లింక్ని పంపించండి. వాళ్ళు కూడా చూసి, అరే మనసులో మాట అన్నది ఒకటి మొదలు పెడుతున్నారు పాషా గారు అని చెప్పేసి తెలుసుకుంటారు. మన వీడియోని లైక్ చేయండి, మన ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.